on this computer. Okay, hide video panel, hide floating control meeting. ఓకే, సో ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. దాన్ని మనం ఆర్కిటెక్చర్ అనొచ్చు లేదా ఫ్లో అనొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకొని ఆ ప్రాజెక్ట్ ని రియల్ టైంలో, అంటే మొన్న చెప్పింది మిషన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ కదా. సో ఆ మిషన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో ఆ మిషన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ ని మనం క్లౌడ్ మీద, క్లౌడ్ ఎన్విరాన్మెంట్ మీద, అంటే ఎంటైర్ ఫ్లోని మనం ట్రై చేద్దాం. ఉం? ఏ స్టెప్స్ లో ఏ సర్వీసెస్ అవసరం ఉంటది ఏంటి అన్నది క్లియర్ గా మనం ట్రై చేద్దాం. అర్థమవుతుందా లేదా నేనేం పాయింట్ చెప్తున్నాను అన్నది? సరే. వన్ సెకండ్. సో గైస్, ఈ పర్టికులర్ సెషన్ అనేది ప్రాజెక్ట్ ఓరియంటెడ్ క్లాస్. సో దట్ మనకు ఫస్ట్ అసలు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాం అన్నది మనకు ఒక క్లారిటీ రావాలి కాబట్టి, సో ఐఎమ్ గోయింగ్ టు బి డిఫైనింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, బిజినెస్ ప్రాబ్లం ఏంటన్నది నేను ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో మీ అందరూ ఒక ఎయిర్లైన్ కంపెనీలో పనిచేస్తున్నారు అనుకున్నప్పుడు, ఓకే, సో టికెట్ ప్రైస్ ని ప్రిడిక్ట్ చేయాలి. ఓకే, సో దట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చి, ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసి ఎయిర్లైన్, ఎయిర్లైన్ ఓకే, ప్రైస్ ప్రిడిక్షన్. దిస్ ఇస్ ది, ఐ హోప్ మీ పేరు విన్నప్పుడే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండాలా వాట్ ఎగ్జాక్ట్లీ ది ఎయిర్లైన్ ప్రైస్ ప్రిడిక్షన్ అని. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ గోయింగ్ టు బి బిల్డింగ్ ఆన్ ఎయిర్లైన్ ప్రైస్ ప్రిడిక్షన్? సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు బి ప్రిడిక్టింగ్ ది, వీఆర్ గోయింగ్ టు బి ప్రిడిక్టింగ్ ది ఫ్లైట్, వీఆర్ గోయింగ్ టు బి ప్రిడిక్టింగ్ ది ఫ్లైట్ టికెట్ ప్రైస్. We are going to be predicting the flight ticket price based on, based on what? Based on departure time. ఓకే, అంటే మనకు కొన్ని కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఏంటి ఫీచర్స్ అంటే డిపార్చర్ టైం నుండి కానీ, లేకపోతే ఎయిర్లైన్ సోర్స్ కానీ, ఎయిర్లైన్ సోర్స్, ఓకే, ఆర్ డెస్టినేషన్ మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్, అండ్ దట్ మీన్స్ స్టాప్స్ మధ్య మధ్యలో ఎక్కడ ఉన్నాయి. ఓకే, స్టాప్స్ అండ్ ద డ్యూరేషన్ అండ్ టైమ్ ఆల్సో. ఓకే, మీరు తొందరగా వెళ్ళాలనుకున్నప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటది కదా. సో ఇవన్నిటి మీద డిపెండ్ అయ్యి, ఓకే, ఇవన్నిటి మీద డిపెండ్ అయ్యి మనం ఏం ప్రిడిక్ట్ చేస్తున్నాం అంటే ఒక ఎయిర్లైన్ ఫ్లైట్ ఉంటుంది కదా, దాని యొక్క ప్రైస్ ని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మీకు ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థమైందా లేదా? ఫస్ట్ థింగ్, అర్థమైంది. అర్థమైంది కదా? గుడ్.
సో మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, బట్ ఈ రికార్డింగ్ నేనైతే కంపల్సరీగా ఇవాళే పంపిస్తాను, యూ డోంట్ వరీ. సో ఇది మన యొక్క ఆబ్జెక్టివ్ ఆర్ ఎల్స్ గోల్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక కంప్లీట్ గా ఒక ప్రాజెక్ట్ ని ఎండ్ టు ఎండ్ చేయడానికి ట్రై చేద్దాం. సో దట్ యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ హౌ ఎగ్జాక్ట్లీ ద రియల్ టైమ్ సినారియో ఇస్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నట్టు. మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఎలా అయితే పని చేస్తుంటారో అలా అలా వర్క్ చేద్దాం దాని మీద. ఓకే. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఆర్కిటెక్చర్ ని ట్రై చేద్దాం. ఫస్ట్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే మనం ఒక ప్రాజెక్ట్ మనం చేయాలనుకుంటున్నప్పుడు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కి ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆర్కిటెక్చర్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఏ స్టెప్ లో ఏం చేస్తుంటాం, మన వర్క్ ఎక్కడ ఉంటది అనేది క్లారిటీగా మనకు అర్థం కావటం కోసం ఆర్కిటెక్చర్ అనేది కంపల్సరీగా ఉంటది. సో ఆర్కిటెక్చర్ ఏంటంటే మన ఏడబ్ల్యూఎస్ లో, సింపుల్ గా చెప్తున్నాను బట్ యూ కెన్ క్రియేట్ ఇన్ అ బెటర్ వే ఆల్సో. AWS S3 ఉంటుంది. ఈ AWS S3లో మనం మన యొక్క లోకల్, అంటే మన యొక్క డేటా సెట్ ఏదైతే ఉందో, ఓకే, మన లోకల్ మిషన్స్ కానీ లేదా డేటా సోర్స్, ఏదైతే డేటా సోర్స్ ఉందో మన దగ్గర నుండి, ఆ డేటా సోర్స్ ని మనం ఏం చేస్తామంటే ఫైల్స్ సింపుల్ గా ఈ ఎయిర్లైన్స్ హిస్టారికల్ డేటా ఉంటది కదా, ఎయిర్లైన్స్ ప్రైస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎయిర్లైన్స్ ప్రైస్ హిస్టారికల్ డేటా, ఈ ప్రైస్ డేటా సెట్ ఏదైతే ఉందో లోకల్లో ఉంటుంది. ఆ లోకల్ సిస్టమ్ నుండి కానీ లేకపోతే ప్రజెంట్ అయితే మనం అయితే లోకల్ సిస్టంలో ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నట్టు లోకల్ సిస్టమ్ అనే మెన్షన్ చేస్తున్నాను. నా లోకల్ మిషన్స్ నుండి ఈ డేటా సోర్స్ ని S3లోకి ఫస్ట్ అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ మనం డేటాని అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ ఎస్ త్రీ నుండి AWS సేజ్ మేకర్ ఏదైతే ఉందో, ఈ సేజ్ మేకర్ యూజ్ చేసుకొని ట్రైన్ చేస్తాను. ఓకే, జనరల్ గా అయితే మనకి ఇంకా ఇంకా ఇది డ్రాఫ్ట్ ఒక POC కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ లాగా మనం అనుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ అ ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్, బట్ 80% మీకు రిప్లికేట్ అవుతుంది అన్నట్టు. ఓకే, స్టేజ్ మేకర్ ఉంటుంది. స్టేజ్ మేకర్ నుండి AWS S3 నుండి డేటాని లోడ్ చేసేసుకొని మనం ఏం చేస్తామంటే మోడల్ని బిల్డ్ చేస్తాం. మనం మోడల్ని ట్రైన్ చేస్తాం. మోడల్ని ట్రైన్ చేసిన తర్వాత ఈ మోడల్ మనం ఏం చేస్తామంటే మళ్ళా డౌన్ స్ట్రీమ్స్ కానీ ఇవన్నీ మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి ఈ మోడల్ మనం సేవ్ చేస్తాం. మళ్ళీ ఎక్కడ సేవ్ చేస్తాం? అగైన్ సేవ్ టు ది S3 ఓన్లీ. S3లోనే సేవ్ చేద్దాం. సో ఈ మోడల్ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుండి మనం ఏం చేస్తామంటే డేటాను అప్లోడ్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత మనం ట్రైన్ చేస్తున్నాం. ట్రైన్ చేసిన తర్వాత మోడల్ ఆర్టిఫాక్ట్ మళ్ళీ అగైన్ ఎక్కడ ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి. ఈ ఆర్టిఫాక్ట్స్ మనం ఎక్కడ సేవ్ చేస్తున్నాం అంటే S3లోనే సేవ్ చేస్తున్నాం. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ఎండ్ పాయింట్స్ ని క్రియేట్ చేస్తాం. డిప్లాయ్ ఎండ్ పాయింట్స్. డిప్లాయ్ ఇస్ ది ఎండ్ పాయింట్. సో ఒకసారి మనం మోడల్ ని ఎండ్ పాయింట్ గా డిప్లాయ్ చేసినాం అనుకోండి, డౌన్ స్ట్రీమ్స్ కంటే అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు కానీ బ్యాక్ ఎండ్ వాళ్ళు కానీ ఎవరైనా ఆ ఎండ్ పాయింట్ ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, యూజ్ చేసుకొని వాళ్ళు ఒక అప్లికేషన్ వైజ్ గా మనం కావాలంటే మనం ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కానీ లేకపోతే మొబైల్ అప్లికేషన్ కానీ బిల్డ్ చేసినప్పుడు ఒక ప్రైజ్ అనేది అక్కడ చూపించాలి, లైవ్ లో చూపించాలి కాబట్టి సో రియల్ టైం ప్రొడిక్షన్స్ అనేవి నడుస్తుంటాయి అన్నట్టు. ఓకే, రియల్ టైం ప్రొడిక్షన్స్, మనం రియల్ టైం ప్రిడిక్షన్స్ చేయొచ్చు. ఈ రియల్ టైం ప్రిడిక్షన్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఎనేబుల్ ద మానిటరింగ్. ఎనేబుల్ ది మానిటరింగ్. సో ఎందుకు మానిటరింగ్ ఎందుకు అంటే ప్రజెంట్ మంచిగానే పని చేయొచ్చు మన మోడల్, కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే మేబీ పర్ఫార్మెన్స్ కొంచెం డిక్రీజ్ అవ్వచ్చు. దాన్ని మనం మోడల్ డ్రిఫ్ట్ అంటాం అన్నట్టు, డ్రిఫ్ట్ డిటెక్షన్ అంటాం అన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ మోడల్ డ్రిప్ డ్రిప్ డిటెక్షన్ పెట్టుకుంటాం. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడం వల్ల, రియల్ టైంలో ప్రిడిక్షన్స్ ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకోవడం వల్ల ఒకవేళ మనం క్రియేట్ చేసిన మోడల్ పెర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్ గా లేకపోతే ఆర్ డౌన్ గ్రేడ్ అవుతుంటే అగైన్ మనం ఏం చేస్తామంటే మళ్ళా ఈ డేటాని అప్డేట్ చేసుకొని మళ్ళీ మనం మోడల్ ని రీట్రైన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. దాని పర్పస్ గా ఓకే, ఈ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. మీకు అర్థమైందా ఈ పర్టికులర్ ఆర్కిటెక్చర్? అర్థమైందా మీన్ లేదా?
విచ్ డేటాని మీరు రిట్రీవ్ చేస్తారు ఇక్కడ రియల్ టైం ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే, దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. సి, ఇక్కడ నా దగ్గర 2026 ఫిబ్రవరి 12 డేటా వరకు ఉందన్నమాట. టిల్ అంటే అంతకుముందు నా దగ్గర ఒక 1 ఇయర్ డేటా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2025 0 to 12 అంటే 1 ఇయర్ డేటా ఉంది. అంటే 365 డేస్ ఆఫ్ 365 డేస్లో ఎప్పుడెప్పుడు ఏ ఎయిర్లైన్స్ అనేవి ప్రతి ఒక్క డేటా ఉంది. ఓకే, ఈ డేటాతో నేను ఒక మోడల్ని ట్రైన్ చేసిన ఇనీషియల్గా. సారీ, అప్లోడ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే మోడల్ని ట్రైన్ చేసిన తర్వాత నేను డిప్లాయ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే 2026 03 సారీ 02/13 అంటే ఫిబ్రవరి 13 యొక్క ప్రైజ్ని ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు మంచినే వచ్చింది. మళ్ళీ ఏం చేస్తున్నాను, 14 15 16 17 ఇలా ఒక 2 మంత్స్ మంచిగా పనిచేసింది. 2 మంత్స్ మంచినే పనిచేసింది. ఈ 2 మంత్స్ డేటా కూడా నేను ఏం చేస్తున్నానంటే ఆమ్, ఈ ఈ 2026 ఇప్పుడు మనం 2026 ఫిబ్రవరి 12లో ఉన్నాం కదా. ఓకే, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి సారీ 2026 మే 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 12 వరకు మే 12 వరకు బాగానే ప్రిడిక్షన్స్ వచ్చినాయి. ఓకే, మే 12 నుండి ఏమవుతుందంటే ప్రైస్ అన్నది ఈ ప్రిడిక్షన్స్ అనేవి కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువైంది. అంటే మన అక్యురసీ అనేది రీచ్ అవ్వట్లేదు. అంటే యాక్చువల్ ప్రైస్ 500 ఉంటే ఇది 200 చూపిస్తుందేమో, లేకపోతే యాక్చువల్ ప్రైస్ 500 ఉంటే మేబీ 1000 చూపిస్తుందేమో. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ మోడల్ అనేది సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయట్లేదు అనమాట. ఈ ఫస్ట్ 3 మంత్స్ బాగానే పనిచేసింది. లాస్ట్ 3 మంత్స్ అంటే నెక్స్ట్ 3 మంత్స్ నుండి సరిగ్గా పనిచేయట్లేదు. పని చేయకపోయినప్పుడు ఏం చేస్తామంటే ఈ ఈ ఈ ఈ- ఈ 2026 మే మే అంటే 5 కదా, మే 12 ఈ 3 మంత్స్ డేటా కూడా మళ్ళీ ఏం చేస్తామంటే ఈ యొక్క డేటా సెట్ కి ఇంక్లూడ్ చేసేస్తాం. ఇంక్లూడ్ చేసేసి మళ్ళీ ట్రైన్ చేస్తాం అన్నట్టు. ఓకే, టిల్ ద డేటా. అర్థమైందా? యా యా. ఓకే, ఎందుకంటే మనం హిస్టారికల్ గా చేసింది ఫిబ్రవరి వరకే. బట్ మనం ఒక 3 మంత్స్ కూడా జర్నీ అయిపోయింది కదా. 3 మంత్స్ తర్వాత మళ్ళీ డేటా అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కదా. ఆ డేటాను కూడా మనం ఏం చేస్తామంటే S3లోకి ఎప్పటికప్పుడు ఆ రియల్ టైం డేటాను కూడా అప్పటికప్పుడు ఉంచుతుంటాం. బట్ మనం ఎప్పుడైతే ఫ్రెష్ మోడల్ బ్యాచ్ పర్ఫార్మెన్స్ ని ఫ్రెష్ బ్యాచ్ డేటాని మీరు అప్లోడ్ చేస్తూ ఉంటారు లైక్ ఎప్పటికప్పుడు అప్లోడ్ అప్డేట్ చేస్తూ ఐ మీన్ ఉంటాం. అప్డేట్ అప్డేట్ ఎందుకంటే అప్డేట్ అప్డేట్ చేస్తుంటారు. ఈ S3 అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది, కానీ మోడల్ అనేది ట్రైన్ అవ్వదు. ఎప్పుడు మోడల్ ట్రైన్ ఓకే. అవుతుంది అంటే ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ అనేది ఒక థ్రెషోల్డ్ వాల్యూ కన్నా తక్కువ వస్తుంటుందో అప్పుడు నేను ఏం చేస్తానంటే మోడల్ని రీట్రైన్ చేయమంటున్నా. మళ్ళీ మోడల్ని రీట్రైన్ చేయమంటే మళ్ళీ 2026 ఫిబ్రవరి వరకే ఉంటే ఇక ఏమి యూజ్ ఉండదు కదా. సో యాక్చువల్గా ఈ S3లోకి ఎప్పటికప్పుడు డేటా అనేది రియల్ టైంలో అప్డేట్ అవుతా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం ఇంకా సింపుల్గా ఆర్కిటెక్చర్ని అర్థం చేసుకోవాలనుకుంటే మనకి 2 టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. ఒకటి బ్యాచ్ డేటా అంటాం. ఓకే, బ్యాచ్ ప్రాసెసింగ్, రియల్ టైం ప్రాసెసింగ్ ఆర్ రియల్ టైం డేటా. సో బ్యాచ్ టైం అంటే ఏంటంటే టైం ఒక బ్యాచ్ డేటా అంటే 0 to 12 అంటే ఫిబ్రవరి 5 2025 నుండి. ఓకే, అండ్ ఎవ్రీ 4 మంత్స్ డేటా అనుకుందాం. ఫిబ్రవరి అంటే 6 2025 ఇది ఒక 3 మంత్స్ డేటా. 4 మంత్స్ డేటా. నెక్స్ట్ ఇది ఒక 4 మంత్స్ డేటా. ఓకే, అండ్ మళ్ళా 2/06/2026 ఇది ఒక 4 మంత్స్ డేటా. అయితే మన మోడల్ ఏమవుతుందంటే ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి మేబీ రాంగ్ అంటే పెర్ఫార్మెన్స్ తక్కువ అవుతా ఉంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఏం చేస్తామంటే ఈ 1 ఇయర్ డేటాతో నేను మోడల్ని బిల్డ్ చేస్తున్నాను. మళ్ళీ ఆఫ్టర్ 4 మంత్స్కి మళ్ళీ డేటా ఫామ్ అవుతుంది కదా. సో ఈ డేటాను కూడా మళ్ళీ ఏం చేస్తానంటే ప్రీవియస్ ఉన్న డేటాతో కంబైన్ చేసేసి మళ్ళీ రీట్రైన్ చేసేసి సో ఆ విధంగా నేను మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. క్లియర్? యా గాడ్. అందరికి అర్థమైందా లేదా ఈ ఆర్కిటెక్చర్ పాయింట్స్? గైస్ నాకు రెస్పాన్స్ ఇవ్వకపోతే నేనైతే అందరినీ రిమూవ్ చేసేస్తాను.
యా, నా అర్థమైంది సార్. పేషెన్స్ ని టెస్ట్ చేయదు. ఉమ్, కావాలి అట్లా దారిలో. ఓకే, మేము ఇద్దరే ఉన్నారా ఏంటి క్లాస్లో? పొద్దాకులు మీరు నిద్రపోతున్నారో అర్థం కాదు, క్లాస్ వింటున్నారో అర్థం కాదు, మీకు అర్థమైందో తెలియదు, నాకు తెలవాలి కదా కొంచెమన్నా. మీరు ఇచ్చే వాయిస్ నుండే నాకు అర్థమవుతుంది మీరు అసలు ఫాలో అవుతున్నారా ఫాలో అవ్వట్లేదా. ఉమ్, ఏంటి? ఓకే, ఓకే, మీకు ఐ హోప్ మీకు ఆర్కిటెక్చర్ వైజ్ గా మీకు క్లారిటీ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ స్టెప్ వైజ్ గా మనం ట్రై చేద్దాం. స్టెప్స్ వైజ్ గా స్టెప్ వైజ్ గా మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. స్టెప్ 1 ఏంటిది? రిక్వైర్డ్ సర్వీసెస్. ఏంటిది స్టెప్ 1 వచ్చేసరికి, ఆర్ స్టెప్ 1 వచ్చేసరికి మనకు అసలు ఏ సర్వీసెస్ అవసరం ఉంది? మనం యూజ్ చేసే క్లౌడ్ వచ్చేసి ఏంటి? రిక్వైర్డ్ సర్వీసెస్. మనం యూజ్ చేసే క్లౌడ్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్. మరి ఏడబ్ల్యూఎస్ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ని నేను కంప్లీట్ చేయాలి, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలన్నప్పుడు నాకు ఏ సర్వీసెస్ అవసరం ఉంటాయి? ఓకే, నాకు ఏ సర్వీసెస్ అవసరం ఉంటుంది అంటే ఐఏఎం యూజర్ సర్వీసెస్ కావాలి. ఆ ఐఏఎం యూజర్ కి మనం ఏ పర్మిషన్స్ ఇవ్వాలంటే, ప్లీజ్, ఏ సర్వీసెస్ కావాలంటే సేజ్ మేకర్ ప్లస్ S3 యాక్సెస్ కూడా కావాలి. సేజ్ మేకర్ యాక్సెస్ కావాలి, S3 యాక్సెస్ కూడా కావాలి. ఓకే, క్లియర్? Yeah. ఈ మనం ఒక ఐఏఎం యూజర్ ని క్రియేట్ చేసి ఆ ఐఏఎం యూజర్ కి సేజ్ మేకర్ యాక్సెస్, S3 యాక్సెస్ కావాలి. మీకు ఆల్రెడీ తెలుసు ఒక ఐఏఎం యూజర్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు ఐఏఎం యూజర్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆ యూజర్ కి మనకు కావాల్సిన సర్వీసెస్ ని పర్మిషన్స్ ఎలా ఇవ్వచ్చు అన్నది మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది. కాబట్టి మీరు ఒక ఐఏఎం యూజర్ క్రియేట్ చేసేసి ఆ యూజర్ కి స్టేజ్ మేకర్ యాక్సెస్, S3 ఫుల్ యాక్సెస్ ఇవ్వండి. ఓకే, తర్వాత ఇంకోటి ఏం చేస్తారంటే యాక్సెస్ కి కాన్ఫిగరేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం డైరెక్ట్ గా మనం మనం కోడ్ రాయమన్నమాట. మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటాం కదా, మన లోకల్ సిస్టంలో ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడ ఉండైనా సరే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ని మనం యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ మనం ఏం చేయాలంటే యాక్సెస్ కి కాన్ఫిగరేషన్ చేయాలి. నేను మీకు ఆల్రెడీ ఏ విధంగా కాన్ఫిగరేషన్ చూపిస్తుంది కదా. చేస్తారు అన్నది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏ విధంగా చేస్తారు? Yeah. మనం ఒక యూజర్ ని క్రియేట్ చేసేసి MFA ఇచ్చిన తర్వాత దాని పక్కనే క్రియేట్ యాక్సెస్ అని చూపించిద్ది రైట్ సైడ్ లో. దాని మీద క్లిక్ చేశారంటే యాక్సెస్ కి కాన్ఫిగరేషన్స్ అనేవి వస్తుంటాయి. అక్కడ మనకి ఆ CSV ఫైల్ డౌన్లోడ్ చేసేసుకొని అక్కడ మనకి యాక్సెస్ కి అండ్ యాక్సెస్ ID ఉంటుంది. సో ఆ CSV ఫైల్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత మనం ఏం చేయాలంటే బోటో 3 లైబ్రరీ ఒకటి ఉంటుంది, పైథాన్ లైబ్రరీ. ఎందుకంటే మనం పైథాన్ యూజ్ చేస్తుంటాం. సో ఈ పైథాన్ లైబ్రరీని మనం ఇన్స్టలేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే మన లోకల్ మిషన్ లో లేకపోతే స్టేజ్ మేకర్ SDK లో కూడా మనం ఇన్స్టలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మన లోకల్ మిషన్ నుండే మనం స్టేజ్ మేకర్ ని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఓకే, దాని యొక్క సర్వీసెస్ ని మనం ఇన్స్టలేషన్ చేసుకోవాలి. స్టేజ్ మేకర్ ను కూడా మనం ఇన్స్టలేషన్ చేసుకోవాలి. సో ఏంటి, ఏమేమి సర్వీసెస్ ని మనం లైబ్రరీస్ ని ఇన్స్టలేషన్ చేసుకోవాలో ఆ కమాండ్ ఏంటో ఒకసారి చెప్తాను. ఈ పర్టికులర్ కమాండ్ ని మీరు ఏం చేస్తారంటే మీ టెర్మినల్ ఓపెన్ చేసుకొని దాని మీద ఇన్స్టలేషన్ అయితే చేయండి. పిప్ ఇన్స్టాల్ బోటో 3 తర్వాత స్టేజ్ మేకర్. ఏ సర్వీసెస్ కావాలో ఆ సర్వీసెస్ ని నేను లిస్ట్ చేస్తున్నాను. సారీ, ఏ లైబ్రరీస్ కావాలో ఆ లైబ్రరీస్ నేను ఇక్కడ లిస్ట్ చేస్తున్నాను. అవన్నీ మీరు ఇన్స్టలేషన్ చేసుకోవాలి. బోటో 3 తర్వాత స్టేజ్ మేకర్. ఓకే, ఇది ఒక లైబ్రరీ. నెక్స్ట్ వచ్చేసరికి పాండాస్, జైకిట్లన్. ఈ జైకిట్లన్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ కోసం. ఒకవేళ మనం డీప్ లెర్నింగ్ యూజ్ చేద్దామంటే డీప్ లెర్నింగ్ యూజ్ చేద్దాం.
ఓకే, డీప్ లెర్నింగ్ అన్నప్పుడు టెన్జార్ ఫ్లో, కేరాస్ అవి ఉంటాయి అన్నట్టు. సో టెన్జార్ ఫ్లో కూడా ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఓకే, సో ఈ లైబ్రరీస్ ని మేజర్ గా మనం యూజ్ చేస్తున్నాం. ఎందుకు? ఈ మోడల్స్ ని బిల్డ్ చేయడం కోసం, డిప్లాయ్ చేసుకోవడం కోసం, ఫాస్ట్ ఏపీఐని కూడా మనం యూజ్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ లైబ్రరీస్ అన్నమాట. ఎందుకమ్మా ఈ బోటో3 ఎందుకు? మనం ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ని యాక్సెస్ చేసుకోవడం కోసం యూజింగ్ పైథాన్, దానికోసం. ఈ స్టేజ్ మేకర్ ఎందుకు? మనం మోడల్ ని బిల్డ్ చేయడం కోసం యూజ్ చేసుకుంటాం అన్నట్టు. ఈ పాండాస్ జైకిట్లను ఎందుకు అంటే, ఓకే, పాండాస్ వచ్చేసి డేటా ప్రీ ప్రాసెసింగ్ కోసం, ఇవి ఎంఎల్ మోడల్స్ ని, ఎంఎల్ అల్గారిథమ్స్ ని యాక్సెస్ చేసుకోవడం కోసం, ఇది వచ్చేసరికి డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ని యాక్సెస్ చేసుకోవడం కోసం. ఇవన్నీ ఏంటి అంటే, ఇవన్నీ పైథాన్ లైబ్రరీస్. మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొంచెం ఐడియా ఉందంటే, సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఈ లైబ్రరీస్ ని యూజ్ చేసుకొని, ఓకే, విత్ హెల్ప్ ఆఫ్ పైథాన్ స్ట్రక్చర్ ఆర్ పైథాన్ లాజిక్స్, యూ కెన్ ఏబుల్ టు యూజ్ దిస్ ఆల్ సర్వీసెస్ ఆర్ దిస్ ఆల్ టూల్స్. క్లియర్? Is it clear? Yeah, okay. Okay. Yeah, Anjan. Okay. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టెప్ వైజ్ గా మనం ఇక్కడ ఎన్ని స్టెప్స్ చెప్పాను మీకు టోటల్ గా? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇది నా లోకల్ మిషన్, అంటే నా కంప్యూటర్. నా లోకల్ మిషన్ లో డేటా సెట్ అనేది ఉంది. ఓకే, ఈ డేటా సెట్ వచ్చేసి, ఆ డేటా సెట్ పేరు వచ్చేసి, ఇది ఒక నా పీసీ, ఈ పీసీలో డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్ పేరు వచ్చేసి చెప్పండి మీకు, ఏ నేమ్ అయితే ఆ నేమ్ ఒక ఫోల్డర్ లో ఉందన్నమాట. ఎయిర్లైన్ డేటా .csv. ఇది నా లోకల్ మిషన్ లో ఉన్న డేటా. సో మనం ఫస్ట్ ఏమేంటున్నాను చెప్పండి? ఈ లోకల్ డేటాని మనం ఏం చేయాలంటే S3 లోకి లోడ్ చేయాలి. ఏడబ్ల్యూఎస్ S3 సర్వీస్ ఉంది కదా, దాంట్లోకి మనం అప్లోడ్ చేసుకోవాలి. ఎలా అప్లోడ్ చేసుకుంటాం? వీ హ్యావ్ 2 ఆప్షన్స్. వన్ ఈస్ S3 ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఉంది కదా, ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఓపెన్ చేస్తాం, అందులోకి డేటా అప్లోడ్ ఉంటుంది. మనం గూగుల్ డ్రైవ్ లో డేటా ఎలా అప్లోడ్ చేస్తాం అలా అప్లోడ్ చేసుకోవచ్చు. అదొక ప్రాసెస్. సెకండ్ వచ్చేసరికి ఇది వెరీ సింపుల్ గా మనం ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఓపెన్ చేసుకుంటాం. అందులో నుండి అంటే ఇంటర్నెట్కి వెళ్తాం, బ్రౌజర్కి వెళ్తాం, బ్రౌజర్లోకి వెళ్ళేసి ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో లాగిన్ అవుతాం. అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత S3 సర్వీస్ మీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ ఐఏఎం యూజర్కి ఆల్రెడీ S3 యాక్సెస్ యాజ్ వెల్ యాజ్ స్టేజ్ మేకర్ యాక్సెస్ ఉంది కాబట్టి, సో సింపుల్ గా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ కోడింగ్ అండ్ ఆల్. బట్ మనం అలా కాకుండా మనం ఏం చేద్దామంటే, మన లోకల్ మిషన్ లో విఎస్ కోడ్ ఉంటుంది కదా, ఆర్ విఎస్ కోడ్ కానీ పైథాన్ కోడింగ్ ఉంది కదా, పైథాన్ కోడింగ్, ఈ పైథాన్ యూజ్ చేసుకొని ఈ S3 లోకి డేటాని అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇస్ ఇట్ క్లియర్? ఇది మన యొక్క ఫస్ట్ స్టెప్. ఇది అయిపోయిన తర్వాతే మనం ఇంకేదన్నా ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఇది మనం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే, ఈ S3 లోకి లోడ్ అయిన తర్వాత, S3 లోకి డేటా లోడ్ అయిన తర్వాత, సో వీ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ స్టేజ్ మేకర్ సెషన్ ని స్టార్ట్ చేస్తాం. ఆ స్టార్ట్ చేసిన తర్వాత మన మోడల్ని బిల్డ్ చేసుకుంటాం. ఓకే, సో ఇవన్నీ మనం లోకల్ కంప్యూటర్లు చేస్తాం, బట్ వీఆర్ గోయింగ్ టు బి యూజింగ్ ది AWS సర్వీసెస్. డన్? ఇస్ ఇట్ క్లియర్? Yeah, one quick question, Anjan. Last time మనం మోడల్ మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ డిస్కస్ చేసినప్పుడు ఇనిషియల్లీ డేటా లోడింగ్ అండ్ డేటా క్లీనింగ్ పార్ట్ కూడా డిస్కస్ చేసాం. ఎస్ రైట్. S3 అంటే వైల్ లోడింగ్ ఇట్ సెల్ఫ్ మనం క్లీన్ చేసి లోడ్ చేస్తున్నామా ఎట్లా? వాట్ ఈస్ దట్ క్లీనింగ్ ప్రాసెస్? దట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్. హూ ఈస్ దాట్? నవీన్. నవీన్, వెరీ గుడ్ క్వశ్చన్ నవీన్. సో ఎంఎల్ లైఫ్ సైకిల్లో ఫస్ట్ మన యొక్క గోల్ ఉంటుంది. మన గోల్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం. మన గోల్ ఏంటి? ఎయిర్లైన్ ప్రైస్ ప్రిడిక్షన్. ఇది మన గోల్. ఓకే, దీనికి సంబంధించిన డేటా అనేది, హిస్టారికల్ డేటా అనేది నా లోకల్ సిస్టంలో ఉంది. ఎక్కడుంది? నా లోకల్ సిస్టంలో ఉంది. అయితే జనరల్గా రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుందంటే, ఎయిర్లైన్స్ అంటే ఒక ఎయిర్లైన్సే కాదు, డిఫరెంట్ ఎయిర్లైన్స్ ఉంటాయి కదా.
ఓకే, ఫర్ Yeah. ఎగ్జాంపుల్ కొన్ని మీకు తెలిసిన కొన్ని చెప్పండి. ఇండిగో ఉంది. ఓకే, ఇండిగో ఉంటది. ఇంకా చెప్పండి, మీకు తెలిసి. నాకైతే తెలిసింది ఇండిగో ఒకటి, ఎయిర్ ఇండియా ఒకటి. ఎయిర్ ఇండియా ఒకటి, ఒక ఒక ఏదో XYZ వెండర్స్ ఉన్నారు అనుకున్నాం, ఈ సర్వీస్ అమెరికన్ ప్రొవైడర్స్. ఎయిర్లైన్స్. ఓకే, ఇలా యా కొన్ని ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఈ ఎయిర్లైన్స్ వల్ల వీళ్ళకి ఒక డేటాబేస్ ఉంటుంది కదా. వీళ్ళకి ఒక డేటా, అందరూ ఒక దగ్గరే పెట్టరు కదా, వీళ్ళకి ఒక డేటాబేస్ ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటంటే మేక్ మై ట్రిప్, నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాను, ఆర్ ప్రైస్ కంపారిజన్ అండ్ ప్రైస్ ప్రిడిక్షన్ అప్లికేషన్ అన్నమాట. అంటే నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాను. ఆ వెబ్సైట్ ఏంటంటే ఏ ఎయిర్లైన్ ఏ టైంలో ఎంత కాస్ట్ ఉండొచ్చు నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో అనేది ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఓకే, సో అది, సో దట్ మనం ఆ ఎయిర్లైన్ చూజ్ చేసుకోవడానికి బెస్ట్ పాసిబిలిటీస్ ఉంటుంది అన్నట్టు. అయితే ఇదొక డేటాబేస్ యూజ్ చేస్తారు, ఇదొక డేటాబేస్ యూజ్ చేస్తారు, ఇదొక డేటాబేస్ యూజ్ చేస్తారు, ఇదొక డేటాబేస్. యాజ్ ఆఫ్ నో నేను ఇంకా ఈ ML లైఫ్ సైకిల్ రాలేదు. బిఫోర్ వీఆర్ యూజింగ్ దట్ డేటా, ఓకే, ఏం జరుగుతుంది అన్నది అదంతా ETL ఆపరేషన్స్ ఉంటాయి అన్నట్టు. ETL ఆపరేషన్ కాసి ELT కానీ డేటా ఇంజనీర్స్ టీమ్ అని ఒకటి ఉంటుంది, ఐడియా ఉంది కదా, డేటా ఇంజనీర్స్. సో వీళ్ళు ఏంటంటే Yeah. ఇలాంటి డిఫరెంట్ సోర్సెస్ నుండి డేటాని కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని ఒక ప్లేస్ లో పెట్టేస్తారు. ఆ ప్లేస్ ని మనం డేటా వేర్ హౌస్ అంటాం. ఓకే, అంటే మేక్ మై ట్రిప్ అనేది ఆర్ మేక్ ఈజీ మై ట్రిప్ ఆర్ మేక్ మై ట్రిప్ ఏదో ఒక కంపెనీ అనుకుందాం. ఓకే, వీళ్ళు కంపెనీ అనుకున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఈ ఈ డేటాబేసెస్ నుండి డిఫరెంట్ సోర్సెస్ నుండి డేటాని యాక్సెస్ చేసుకొని ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉంచేసిన తర్వాత, ఇక్కడ చూడండి, ఇక్కడంతా డేటా అంతా రాగా ఉంటది. ఇక్కడంతా డేటా అంతా రా మెటీరియల్ గా ఉంటది. సో ఈ డేటాని ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేసుకోయేది కాదనమాట. ఎందుకంటే ఈ డేటాని మనం యూజ్ చేసుకున్న కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు డేటా వేర్ హౌస్ నుండి డేటాని ఈ మన మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్, అంటే మనం ML ఇంజనీర్స్, ఈ డేటా వేర్ హౌస్ నుండి రా డేటాని యాక్సెస్ చేసుకున్న తర్వాత ప్రీ ప్రాసెసింగ్ ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఒక్కొక్క సిచ్యువేషన్ ఏంటంటే ప్రీ ప్రాసెసింగ్ చేయకోకుండా డేటా వేర్ హౌస్ లో డేటా స్టోర్ చేసినప్పుడు డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ కంబైన్ చేయాలి కదా, ఈ అన్ని ఎయిర్లైన్స్ యొక్క డేటాని కంబైన్ చేసి ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ నుండి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. అనే కాన్సెప్ట్ అయిపోయింది, ఎక్స్ట్రాక్ట్. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే బిఫోర్ లోడింగ్ ఇన్ టు ద డేటా వేర్ హౌస్ ఈ అన్ని కాలమ్స్, ఇవన్నీ ఒక డేటాబేసెస్ అన్ని ప్రాపర్గా ఉండటం కోసం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ చేసి డేటా వేర్ హౌస్ లోకి లోడ్ చేసుకుంటాం అనమాట. ఈ స్టెప్స్ ని మనం ETL ప్రాసెస్ అంటాం. ఇది ఎవరు చేస్తారంటే డేటా ఇంజనీర్స్, ETL వాళ్ళు చేస్తారు, మన జాబ్ కాదు. సో డేటా ఒకసారి డేటా వేర్ హౌస్ లో స్టోర్ అయిన తర్వాత దెన్ మనం ఏం చేస్తామంటే ML ఇంజనీర్ గా మనం ఏం చేస్తామంటే ఈ డేటా వేర్ హౌస్ నుండి ఈ హిస్టారికల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం లోడ్ చేసుకొని ఇక్కడ నుండి మన ML లైఫ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే డేటా ప్రీ ప్రాసెసింగ్, డేటా ఎక్స్ప్లోరేషన్స్, ఓకే, డేటా EDA ఎక్స్ప్లోరే డేటా అనాలిసిస్, డేటా ప్రీ ప్రాసెసింగ్, తర్వాత ఫీచర్ ఇంజనీరింగ్ అండ్ మోడల్ బిల్డింగ్. ఓకే, ఇవన్నీ మనం డేటా వేర్ హౌస్ నుండి రా డేటాని మనం తీసుకొని ప్రీ ప్రాసెసింగ్ చేసి ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ చేసి ఫీచర్ ఇంజనీరింగ్ కూడా చేసి ఆ తర్వాత మోడల్ బిల్డ్ చేస్తాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో నేనేమంటున్నానంటే ఈ డేటా వేర్ హౌస్ ఈ డిఫరెంట్ సోర్సెస్ నుండి డేటా కలెక్ట్ చేసుకోవటం, డేటాని ఈ డేటా వేర్ హౌస్ లో స్టోర్ చేసుకోవటం. ఓకే, ఇవి ఏదైతే ఉందో యాజ్ ఆఫ్ నో దీన్ని నేను కట్ చేస్తున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అవర్ జాబ్. ఓకే, సో మన జాబ్ ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర ఒక హిస్టారికల్ డేటా నా లోకల్ మిషన్ లో ఉంది కాబట్టి దాన్ని నేను S3 లోకి లోడ్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాన్ని మనం హిస్టారికల్ డేటా వేర్ హౌస్ లాగా ఫీల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం S3 అనేది డేటా వేర్ హౌస్ కాదు, అలా ఫీల్ అవ్వండి యాజ్ ఆఫ్ నో. ఓకే, Mhm. అర్థమైంది నేను చెప్పింది? S3 ఈజ్ నాట్ డేటా వేర్ హౌస్, అది గుర్తుపెట్టుకోవాలి మనం. S3 అనేది డేటా, ఏ డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ఫ్లో అర్థం కావడం కోసం మనకి డేటా ఎక్కడో ఒక లొకేషన్ ఉండాలి కాబట్టి సో నేనేం చేస్తున్నా అంటే డేటా వేర్ హౌస్ నుండి
అంటే ఇప్పుడు నా లోకల్ మిషన్ ఏదైతే ఉందో, నా లోకల్ మిషనే డేటా వేర్ హౌస్ అనమాట. ఓకే, ఇప్పుడు నా లోకల్ మిషన్ ఉందని చెప్పా కదా. మీరు ఇప్పుడు ఏం థింక్ చేసుకోవాలనుకుంటే, నా లోకల్ మిషన్ ఈస్ డేటా వేర్ హౌస్. ఓకే, ఈ డేటా వేర్ హౌస్ నుండి మెషిన్ లెర్నింగ్ వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు డేటా వేర్ హౌస్ తో కనెక్ట్ అవ్వడం ఇస్ నాట్ ఎ గుడ్ చాయిస్. సో దట్ నాకు ఏదైతే డేటా అవసరం ఉంటుందో ఆ డేటాను మాత్రమే నేను S3లోకి లోడ్ చేసుకుంటున్నా. క్లియర్? డేటా వేర్ హౌస్ లో చాలా డేటా ఉంటుంది. అంత డేటా మనకు అవసరం లేదు. మనకి ఏదైతే డేటా కావాలో, ఏ డేటా మీద అయితే మనం వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాను మాత్రమే మనం S3లోకి స్టోర్ చేసుకుంటున్నాం. S3లోకి స్టోర్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా ML లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో ఆ ML లైఫ్ సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. క్లియర్? అంటే డేటా ప్రీ ప్రాసెసింగ్, ఫీచర్ ఇంజనీరింగ్, ఎక్స్ప్లోరర్ డేటా అనాలిసిస్, ఇవన్నీ మిషన్ లెర్నింగ్ మోడల్ కి బిఫోరే మనం చేయాల్సి ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ నవీన్? Yeah, Anjan, I got it. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. డేటా అనేది డైరెక్ట్ గా S3లోకి రాదు. డేటా అనేది వేర్ హౌస్ లో ఉంటుంది. ఆ వేర్ హౌస్ లోకి డేటాని స్టోర్ చేసుకునే డిపార్ట్మెంట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళే డేటా ఇంజనీర్స్, ETL డెవలపర్స్. దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. ఒకసారి డేటా వేర్ హౌస్ లోకి వచ్చిన తర్వాత మనకి ఏదైతే కావాలో ఆ డేటాని మాత్రమే మనం S3లోకి పుల్ చేసుకొని, సో S3లోకి పుల్ చేసుకున్న తర్వాత మనం మన యొక్క మిషన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, Yeah. Understood. సో స్టెప్ నెంబర్ 1 మీకు క్లారిటీ వచ్చింది కదా. స్టెప్ నెంబర్ 1 ఈస్ డేటా వేర్ హౌస్. ఇక్కడ డేటా వేర్ హౌస్ ఈస్ మై లోకల్ మిషన్. దీని నుండి నేను S3లోకి లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ యొక్క రిక్వైర్మెంట్ ని ఫిల్ చేసేద్దాం. S3లోకి డేటాని ఎలా లోడ్ చేసుకుంటున్నాం అన్నదాన్ని చూద్దాం. ఇప్పుడు ఒక నిమిషం, నేను డేటా సెట్ నా లోకల్ మిషన్ లోకి తీసుకొస్తాను ఫస్ట్ అయితే. ఫస్ట్ ఏం చేద్దామంటే క్యాగల్ నుండి ఎయిర్లైన్ ప్రైస్ డేటా సెట్ ఉంది కదా, దాన్ని మనం డౌన్లోడ్ చేసేద్దాం. ఓకే, క్యాగల్ ఎయిర్లైన్ ప్రైస్ ప్రొడక్షన్ డేటా సెట్. ఫ్లైట్ ప్రైస్ ప్రొడిక్షన్ డేటా సెట్ దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి డీటెయిల్డ్ గా మనకి ఇక్కడ డేటా సెట్ అనేది ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ డేటా సెట్ అనేది ఇక్కడ ఉంది అనమాట. ఇక్కడ ఆబ్జెక్టివ్ చూడండి. ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్టడీ టు అనలైజ్ ద ఫ్లైట్ బుకింగ్ డేటా సెట్ అండ్ obtained from Easy My Trip website and conducting the various statistical analysis hypothesis in order to get the meaningful information from it. The linear regression statistical algorithm would be used to train data sets and predict the continuous target variable. Easy My Trip is an internet platform for booking the flights, and hence platform and that potential passengers use the buy the tickets. Through study of the data, we will hide the at the discovery of the valuable insights that will be numerous value to the passengers. ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసరికి the aim of the study is answer the following question. Does the price vary with the airlines? How is the price affected when the ticket is bought in the next 1 or 2 days before departure? Does ticket price change based on the departure time or arrival? And how the price changes in the source to destination? ఈ విధంగా మనకి కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్, అంటే ఇవన్నీ క్వశ్చన్స్ అన్నమాట. ఈ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ చెప్పొచ్చు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ చేస్తే. సో డేటా కలెక్షన్ అండ్ మెథడాలజీ అండ్ డేటా సెట్ అనేది కంటైనింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫ్లైట్ బుకింగ్ ఆప్షన్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ ఈజీ మై ట్రిప్ ఈజీ మై
for flight travel between the India top three metro cities. There are ఎన్ని రికార్డ్స్ ఉన్నాయన్నా? 3 lakhs డేటా పాయింట్స్ ఉన్నాయి అండ్ టోటల్ గా 11 ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ క్లీనర్ డేటా సెట్ అనమాట. క్లీనర్ డేటా సెట్ అంటే um, కొంచెం డేటా అనేది కొంచెం ప్రాపర్గా ఉంది, బట్ రియల్ టైంలో అంత ఈజీగా ఉంది. అంటే అంత క్లీన్ గా ఉండదు. మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది, బట్ మనకి అంత టైం మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయట్లేదు కాబట్టి లెట్స్ సి ఏమేమి ఏమేమి ఫీచర్స్ అంటే ఎయిర్లైన్ అంటే ద నేమ్ ఆఫ్ ది ఎయిర్లైన్ కంపెనీ. ఓకే, మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఇండిగో అలాగా అని అలాగా. నెక్స్ట్ వచ్చి ఫ్లైట్ అంటే ఫ్లైట్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ప్లాన్స్ ఫ్లైట్ కోడ్. ఇట్ ఈస్ అ కేటగిరికల్ ఫీచర్స్ అండ్ ఆల్. ఓకే, సోర్స్ సిటీ వచ్చేసి ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, take off, and it is a categorical feature having the 3 unique cities. And departure time అన్నప్పుడు ఎక్కడ departure time, this is arrived categorical feature obtained created by the grouping of time period into the bins. It is stored information about the departure time and have in a 6 unique time labels. Stop A categorical features 3 distinct values store the number of stops between the source and destination. అంటే మనం ఒక దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో అక్కడక్కడ ఫ్లైట్ అవుతుంటది కదా, సో అలా ఎన్ని స్టాప్స్ ఉన్నాయి. ఓకే, అరైవల్ టైం ఇది ఒకటి టైం కేటగిరీ అన్నట్టు. డెస్టినేషన్ సిటీ ఎక్కడికి వెళ్తున్నాం. క్లాస్ ఏ కేటగిరికల్ దట్ కంటైన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ సీట్ క్లాస్, అంటే మనకి ఎకానమీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అలాంటివి అనమాట. డ్యూరేషన్ ఎంత టైం తీసుకుంటుంది, ఇంకెన్ని రోజులు ఉంది. దిస్ ఈస్ డెరైవ్డ్ క్యారెక్టర్స్ దట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై సబ్ట్రాక్టింగ్ ద ట్రిప్ డేట్ బై ది బుకింగ్ డేట్. ఓకే, సో ఇక్కడ మనం టార్గెట్ వేరియబుల్ వచ్చేసరికి ప్రైస్ ప్రిడిక్షన్ అనమాట. టార్గెట్ వేరియబుల్ స్టోర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఫ్లైట్ ప్రైస్. ఓకే, సో ఈ విధంగా మనకి ఒక క్లీనెడ్ డేటానే ఉంది, బట్ సో జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ క్లీనెడ్ డేటా అనుకోండి. ఇస్ ఇట్ క్లియర్? హలో. Yeah, yeah. Yes. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ క్లీనెడ్ డేటాని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎక్కడ నుండి తీసుకున్నాను అర్థమైంది కదా. మనం డేటాని ఒక లొకేషన్ నుండి తీసుకున్నాం, ఏదో ఒక వెబ్సైట్ నుండో లేకపోతే ఏదో ఒక డేటా సోర్స్ నుండి నేను నా డేటా వేర్ హౌస్ లోకి లోడ్ చేసుకున్నాను. నా లోకల్ మెషిన్ ఈజ్ మై డేటా వేర్ హౌస్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, డౌన్లోడ్ చేయండి. మనకి డేటా సెట్స్ కావాలంటే Kaggle is the best source. Okay. Okay, cool. నేనేం చేస్తానంటే ఇది ఎయిర్లైన్స్ ప్రాజెక్ట్ కాబట్టి ఎయిర్లైన్స్ అని చెప్పేసి సేవ్ చేద్దాం దీన్ని. ఇస్ ఇట్ ఓకే డాడీస్? ఎయిర్లైన్ ప్రాజెక్ట్. ఓకే, ఇలా మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఈ ఫోల్డర్లోకి డేటాని మూవ్ చేసుకోండి. డౌన్లోడ్స్. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేయండి ఫస్ట్. అయితే ఇలా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఒక్కో సిచ్యువేషన్లో ఏంటంటే డైరెక్ట్ సిఎస్ఈ ఫైల్ వచ్చింది, ఒక్కోసారి ఇలా ఒక జిప్ ఫైల్ లాగా వచ్చేసింది. దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత క్లీన్ డేటా సెట్. ఈ డేటా సెట్ మనం ఏం చేద్దాం అంటే Ctrl+X. డెస్క్టాప్ ఎక్కడ ఉందా? ఓకే, ఇక్కడ ఉందా? ఓకే, డెస్క్టాప్ లో ఎయిర్లైన్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. Ctrl+Shift+N, డేటా సోర్స్ ఆర్ డేటా. పేరు చెప్పండి, మీకు నచ్చిన పేరు చెప్పండి, మీకు నచ్చినట్టే చేద్దాం. ఈ ఫోల్డర్ లో డేటా ఉంటుంది, ఏ పేరు పెడితే బాగుంటది? నవీన్, ఉదయ్, శ్రీహర్ష, సురేష్, సాయి,
శ్రీనివాస్. లైన్ డేటా పేరు, ఫోల్డర్ పేరు, ఏ పేరు పెడితే బాగుంటుంది? ఈ ఫోల్డర్ లో మన యొక్క డేటా సెట్స్ స్టోర్ అవుతాయి కాబట్టి డేటా సెట్స్ అని పెడదాం. సోర్స్ డేటా. డేటా సెట్స్ అని పెట్టేసినాం. ఈ పేరు వచ్చేసరికి మనం ఏం చేద్దాం అంటే మారుద్దాం, పేరు మారుద్దాం, రీనేమ్. అండ్ ఎయిర్లైన్ ప్రైస్ డాట్ సిఎస్వి. ఇది ఎక్సెల్ ఫైల్, ఇది సిఎస్వి ఫైల్ కాదు, ఇది ఎక్సెల్ ఫైల్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మనం కాలమ్ Yeah. అండ్ సపరేటెడ్ వాల్యూస్. ఇట్స్ సిఎస్సి ఫైల్. ఇక్కడ కాలమ్ అండ్ సపరేటెడ్ వాల్యూస్ అంటే సిఎస్సి ఫైల్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసిందంటే ఈ ఫైల్ ని మనం ఎక్కడికి మూవ్ చేయాలి? S3. S3. S3లోకి మూవ్ చేయాలి. సో దీన్ని నేను కోడింగ్ నుండి చేద్దాం అనుకుంటున్నా. ఓకే, కోడింగ్ నుండి చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, అవునన్న AWS రిలేటెడ్గా నేను ఇక్కడ ప్లేస్ చేశాను ప్రాజెక్టు ఫైల్స్, పోస్ట్ మ్యాన్ డెస్క్టాప్. నేను కోడ్ రాశా కదా, ఎక్కడ కోడ్ రాసి నేను కోడ్స్ AWS AI అని రాశాను కదా. ఓకే, AWS AI. మేబీ ఆ ప్రాజెక్ట్ని ఇక్కడ మూవ్ చేశానా? మీరు చెప్తే నేను మూవ్ చేస్తాను. అన్నీ ఒక దగ్గరే ఉంటాయి, మళ్ళీ ఒకసారి ఓకే. దీన్నే Sure. ఉమ్, రోజు ఒక దగ్గర ఎందుకు? ఉమ్, ఉమ్. మనం ఆల్రెడీ నేను ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినాం కదా, సో అక్కడికి వెళ్దాం. Okay. రోజు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే టైం వేస్ట్. సో ఇక్కడికి వెళ్ళేసి CMD ప్లేస్ చేసేసి, CMD అయిపోయిన తర్వాత మనం విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసిన తర్వాత అసలు ఈ డేటా సెట్లో మన ఏ డేటా ఉందన్నది చూద్దాం. హే, ఛార్జింగ్ లేదా? దట్స్ వెరీ గుడ్. ఓకే. ఓకే. నేనైతే నిన్న పాత ప్రాక్టీస్ చేసింది కూడా, దాన్ని కూడా నేను పక్కన పెట్టేస్తున్నా. అండ్ సో ఇనీషియల్గా నేను టెర్మినల్ కూడా ఏం లేదు అనుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే టెర్మినల్ను ఓపెన్ చేసేసి న్యూ టెర్మినల్. ఈ టెర్మినల్ దగ్గర మనం ఏం చేద్దామంటే ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేద్దాం. AWS స్క్రిప్ట్ యాక్టివేట్. ఓకే, యాక్టివేట్ చేసేస్తే మనకి ఎన్విరాన్మెంట్ వచ్చేసింది. ఎన్విరాన్మెంట్ వచ్చేసిన తర్వాత మనం చెక్ చేయాల్సింది ఈ డేటాని కదా. ఈ డేటా వచ్చేసి ఎయిర్లైన్ ప్రాజెక్ట్స్లో డేటా సెట్స్లో ఉంది. సో దట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడే ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఎయిర్లైన్స్ ప్రాజెక్ట్లో డేటా సెట్స్లో డేటా ఉంటుంది. ఇక్కడ ఈ ఫోల్డర్లో వచ్చేసరికి సోర్స్ కోడ్ అన్నమాట. సోర్స్ కోడ్ అంటే మన ప్రాజెక్ట్ కోడ్ బేస్. ఓకే, ఈ కోడ్ బేస్ అంటే ఇందులో ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఎయిర్లైన్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఎయిర్లైన్ ప్రాజెక్ట్లోనే డేటా సెట్స్లో డేటా ఉంటుంది, కోడ్ బేస్ మొత్తం ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఈ కోడ్ బేస్లో మనం కోడ్ రాయాలన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఏంటిది, ఏం ఏం ఫైల్ ఇద్దాం చెప్పండి. మనం ఫస్ట్ ఏం చేయాలి? లోడ్ చేసుకో, ఇక్కడ ఉన్న ఈ డేటా సెట్స్లో ఉన్న CSV ఫైల్ని మనం S3లోకి అప్లోడ్ చేసుకోవాలి. కాబట్టి మనం డేటా ఇంజెక్షన్ అని పెడదామా? దీన్ని మనం డేటా ఇంజెక్షన్ అని కూడా చెప్పొచ్చు. మీకు అర్థం కావడం కోసం అంతా ఒకటే, అంటే డిఫరెంట్గా ఫైల్స్ని అలా చేయకోకుండా కూడా, అంటే పైథాన్ ఫైల్సే చేయకోకుండా మనం ఒక జూపిటర్ నోట్బుక్ని కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో జూపిటర్ నోట్బుక్లో చేద్దామా, లేకపోతే పైథాన్ ఫైల్స్లో చేద్దామా? లెట్స్ ఇది సి. కన్ఫ్యూజ్ కాకుండా ఏది ఉంటే అది బాగుంటుంది. జూపిటర్ నోట్బుక్లో ఏంటంటే మనకి మొత్తం ఒక దగ్గరే కనిపిస్తూ ఉంటుంది. ఎంతకుముందు స్టెప్ ఏంటి, ఈ స్టెప్ ఏంటి, కన్ఫ్యూజన్ లేకోకుండా. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఎయిర్లైన్ ప్రైస్ డేటా, ఎయిర్లైన్ ప్రైస్ ప్రిడిక్షన్. ఓకే, .ipy. IPy NB అంటే పైథాన్ నోట్బుక్ అనమాట, ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్.
మనం .py అంటే పైథాన్ ఫైల్ని ఫస్ట్ పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తాం. ఆ ఎంటైర్ పైథాన్ ఫైల్ మొత్తాన్ని ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి ఒకేసారి, అప్పుడే పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. ఓకే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే జూపిటర్ నోట్బుక్ క్రియేట్ చేయడం వల్ల మనం సింగిల్ ఇలా సెల్స్ ని మనం ఒక సింగిల్ పీస్ ఆఫ్ కోడ్ రాస్తాం, దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తాం, దాని అవుట్పుట్ మనకు అక్కడే వచ్చేసింది. ఆ విధంగా మనం ఏమైందంటే కోడ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇంకా సింప్లిఫికేషన్ అవుతుంది. బట్ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు మాత్రానికి ఇలా చేయకూడదు. డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు జూపిటర్ నోట్బుక్ గా మనం డిప్లాయ్ చేయకూడదు. మనం డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనం ఒక మాడ్యులర్ వైజ్ గా అన్నా చేయాలి, లేదా జూపిటర్ నోట్బుక్స్ కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు, బట్ పైప్ లైన్స్ లో యాడ్ చేసుకుంటాం మేజర్ గా స్కెడ్యూల్ చేసుకోవడం కోసం వాటికి. ఓకే, ఎనీవే, ఇక్కడున్న ఏడబ్ల్యూఎస్ ఈఎన్వి అని ఉంది కదా, దీన్ని మనం ఏం చేద్దామంటే ఎనేబుల్ చేసుకో, ఇక్కడ సెలెక్ట్ కర్నల్ ఉంది కదా, ఈ సెలెక్ట్ కర్నల్ యూజ్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏడబ్ల్యూఎస్ ఈఎన్వి అని. ఇప్పుడు మనకి ఈ జూపిటర్ నోట్బుక్ అనేది ఈ ఎన్విరాన్మెంట్ లో వర్క్ అవుతుంది. ఓకే. ఇక్కడ మనకి ప్లస్ కోడ్ అని, ప్లస్ మార్క్ డౌన్ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ప్లస్ కోడ్ వచ్చేసరికి కోడ్ రాయడం కోసం, మార్క్ డౌన్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ మనకు మీరు ఏదైతే అండర్స్టాండ్ చేసుకున్నారో ఆ అండర్స్టాండింగ్ ని మనం ఈజీగా చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, కోడ్ చేద్దాం. ఫస్ట్ మనం కోడ్ ఏం చేద్దామంటే ఫస్ట్ అసలు ఇక్కడ మనం ఏదన్నా ఒకటి ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే అసలు జూపిటర్ నోట్బుక్ డైరెక్ట్ గా రన్ అవ్వదు, దీనికి ఒక ఐ కెర్నల్ అని ఒకటి కావాలి, ఐపీవై కెర్నల్ సమ్ ఏదో ఉంటుంది. ప్రింట్ దిస్ ఈస్ లోకల్ విఎస్ కోడ్ ఓకే ఎస్డికే. ఓకే, సో రన్ చేయి. ఇక్కడ మనకి రన్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ రన్ చేస్తే మనకి ఇక్కడ మనకు అడుగుతుంది రన్నింగ్ సెల్ ఏడబ్ల్యూఎస్ రిక్వైర్డ్ ది ఐపీవై కెర్నల్. మనకి ఐపీవై కెర్నల్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా మనం పిప్ ఇన్స్టాల్ ఐపీవై కెర్నల్ స్పెల్లింగ్ ఏంటి, పిప్ ఇన్స్టాల్ కెర్నల్. సో ఇప్పుడు మనకి కెర్నల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం రన్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్స్ అనేవి చూపిస్తుంది. నేను చెప్తున్న ఫ్లో మీకు అర్థమవుతుంది కదా, ఎందుకు ఇప్పుడు ఈ లైబ్రరీని ఇన్స్టాలేషన్ చేశానో మీకు క్లారిటీ వచ్చిందా? మనం ఇనీషియల్ గా దిస్ ఈజ్ మై న్యూ ఎన్విరాన్మెంట్. ఈ న్యూ ఎన్విరాన్మెంట్ లో జూపిటర్ నోట్బుక్ వర్క్ అవుతుంది డైరెక్ట్ గా, విఎస్ కోడ్ లో జూపిటర్ నోట్బుక్ డైరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఈ జూపిటర్ నోట్బుక్ వర్క్ అవ్వాలంటే మనకు ఒక లైబ్రరీ కావాలి, ఆ లైబ్రరీయే ఐపీవై కెర్నల్. దాన్ని మనం ఇన్స్టలేషన్ చేసినాం ఫస్ట్. అలా ఇన్స్టలేషన్ చేసిన తర్వాతే ఈ జూపిటర్ నోట్బుక్స్ ని మనం సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూషన్ చేయగలుగుతాం ఈ ఎన్విరాన్మెంట్ లో, రైట్? Yeah. Yeah. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయిపోతే మనకి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ చూపించింది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, డన్. సో క్లియర్. ఇప్పుడు దాన్ని మనం రన్ చేసినాం కాబట్టి ఎర్రర్ వచ్చింది కాబట్టి దాన్ని అట్లనే ఉంచుతున్నా, జస్ట్ మీకు ఫ్యూచర్ లో అర్థం కావడం కోసం ఎందుకు అది చేయాలి అని. ఓకే, ఇప్పుడు చూడండి అవుట్పుట్ వచ్చిద్దా, ఇక్కడ రన్ అవుతుంది. ప్రింటింగ్ దిస్ ఈజ్ ద లోకల్ విఎస్ కోడ్ అనే స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది. దీని మీనింగ్ రొటేట్ అవుతుంది కదా, రన్నింగ్ అవుతున్నట్టు. జనరల్గా ఎంత టైం తీసుకోదు, బట్ సమ్హౌ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ బిట్ టైం. నో వరీ, ఇనీషియల్గా అలానే అవుతుందేమో. ఇక్కడ ఇంటర్ప్రెట్ అని ఉంది కదా, మనం ఒకవేళ మనం ఎగ్జిక్యూషన్ ని స్టాప్ చేయాలనుకుంటేనా ఇక్కడ ఇంటర్ప్రెట్ క్లిక్ చేయొచ్చు. లేదు నేను ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ చేసిన కదా, నేను మళ్ళీ ఫస్ట్ గా నుండి చేయాలన్నప్పుడు అంతకుముందు ఉన్న సెల్స్ ని ఒక అవుట్పుట్స్ ని కూడా మనం రీసెట్ చేయొచ్చు. దానికోసం ఈ ఇంటరప్ట్ అండ్ రీస్టార్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇంటరప్ట్ ఎందుకు, ఇక్కడ రన్ అవుతుంది కదా ఈ సెల్ ని, దీన్ని స్టాప్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ ఇంటరప్ట్ నొక్కామనుకోండి స్టాప్ అయిపోయింది చూడండి. ఓకే, రీసెట్ అంటే ఏంటంటే మళ్ళీ ఫస్ట్ కా నుండి వచ్చింది అనమాట, అంటే ఎంటైర్ సెల్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా మనం ఈ రెండు యొక్క ఆప్షన్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు.
ఎవరు చూడండి అవుట్పుట్ వచ్చిందా? దిస్ ఈజ్ ద లోకల్ విఎస్ కోడ్ ఎస్డికే అని చెప్పేసి. అంటే ఇప్పుడు మనకు జూపిటర్ నోట్బుక్ ఇష్యూ లేదు. జూపిటర్ నోట్బుక్ నా యొక్క విఎస్ కోడ్ లో వర్క్ అవుతుంది ఇప్పుడు. హ్యాపీ? Yeah. ఓకే. సో స్టెప్ 1. సో వీఆర్ వర్కింగ్ విత్ స్టెప్ 1. స్టెప్ 1 is load the data set. Load the data set locally. లోకల్లో ఉన్న డేటా సెట్ని లోడ్ చేద్దాం. లోడ్ చేసిన తర్వాత మనం S3కి అప్లోడ్ చేసుకుందాం. సో దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ లైబ్రరీస్ వచ్చేసరికి ఇన్స్టాల్ ద లైబ్రరీస్. ఏవైతే లైబ్రరీస్ కావాలో ఆ లైబ్రరీస్ని ఫస్ట్ ఇన్స్టలేషన్ చేయాలి. నేను ఈ సిఎస్ఈ ఫైల్స్ కానీ సిఎస్ఈ ఫైల్స్ కానీ టెక్స్ట్ ఫైల్స్ కానీ వాటి మీద వర్క్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా మనకి పాండాస్ అనేది అవసరం. సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ అ పీడీ. అంటే ఎప్పుడు పాండాస్ అని పెద్ద నేమ్ యూజ్ చేసుకోకుండా మనం వీ కెన్ గివ్ ద షార్ట్ కట్ విత్ హెల్ప్ ఆఫ్ ద యాజ్ కీవర్డ్. అట్ ద మీన్ వైల్ గా numpy అనేది జనరల్ గా మనం ఈ రెండు లైబ్రరీస్ ని ఇనీషియల్ గా ఎంపడిని యూజ్ చేస్తుంటాం. ఓకే. సో ఈ విధంగా మనం ఈ రెండింటిని ఇంపోర్ట్ చేసినాం. సో ఇక్కడ చూడండి మనకి ఈ లైబ్రరీస్ అనేవి లేవు. మరి ఈ లైబ్రరీస్ లేనప్పుడు మనం ఏం చేయాలి? పిప్ ఇన్స్టాల్ ఏం చేయాలి? numpy Sorry. pandas. సింపుల్. మనకు కావాల్సింది పిప్ ఇన్స్టాల్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే లైబ్రరీస్ మనం ఇన్స్టలేషన్ చేస్తున్నామో కంపల్సరీగా మనం వాటన్నిటిని ఒక requirements.txt ఫైల్ రాసుకోవాలి. ఎందుకంటే మనం డిప్లాయ్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతాయి అనమాట. రిక్వైర్మెంట్స్ అంటే ఎట్ ఏ టైం సింగిల్ టైం ఇన్స్టలేషన్తో సరిపోద్ది. ఇప్పుడు దాకా మనం ఏమేమి ఇన్స్టలేషన్ చేసినాం? ఐపీవై కెర్నల్ పక్కన పెట్టండి. అది ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయకూడదు. అది ఓన్లీ ఫస్ట్ టైం ఆఫ్ అది ఓన్లీ విఎస్ కోడ్ వరకు మాత్రమే. అప్లికేషన్ లెవెల్లో మనకి పాండాస్ అవసరం, numpy వచ్చింది, పాండాస్ కూడా మనం ఇన్స్టలేషన్ చేసినాం కాబట్టి ఆ రెండింటిని నేను ఇక్కడ రాస్తున్నా. ఏదైతే నేను ఇన్స్టలేషన్ చేస్తున్నానో అవన్నీ నేను requirement.txt ఫైల్లో స్టోర్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఫ్యూచర్లో నేను ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని నేను డిప్లాయ్ చేసేటప్పుడు నాకు యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే. నేను ఎర్రర్స్ కూడా అట్లే ఉంచుతున్నా. మళ్ళీ ఎర్రర్ వచ్చిన తర్వాత మళ్ళీ రన్ చేస్తున్నా. వాటిని ఎట్లా సార్ట్ అవుట్ చేసిన ఉన్నది మీకు చూపిస్తున్నా. ఓకే. సో అయిపోయిన తర్వాత మనం ఇంపోర్ట్ చేసినాం. ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్ చేద్దాం ఇంపోర్ట్ అయింది అన్నది తెలుసుకోవడం కోసం. సక్సెస్ఫుల్లీ ఇది లాగ్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్లీ నాట్ ఇన్స్టాల్, యాక్చువల్లీ ఇంపోర్ట్. ఓకే. ఇంపోర్ట్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్ట్ ది లైబ్రరీస్. ఓకే. సో రన్ చేసామనుకోండి, ఇక్కడ మనకి ప్రింట్ స్టేట్మెంట్ డిస్ప్లే ఏంటంటే ఈ రెండు కూడా సక్సెస్ఫుల్గా ఇన్స్టలేషన్ అయినవి. ఒకవేళ ఇన్స్టలేషన్ కాకపోతే మనకి ఎర్రర్ వచ్చింది, అది వేరే స్టోరీ. బట్ మనకు అర్థం కావాలి కదా ఈ స్టేట్మెంట్ యొక్క అవుట్పుట్ ఏమొచ్చిందంటే ప్రింట్ స్టేట్మెంట్ డిస్ప్లే అయింది. ఎందుకంటే ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ అనేవి సక్సెస్ఫుల్గా రన్ అయినాయి కాబట్టి. ఓకే. డన్. మనం అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం కావాలంటే మనం ఏం చేసినాం అంటే ఇప్పుడు ఈ డేటా సెట్ ఏదైతే ఉందో ఆ డేటా సెట్ని మనం Kaggle నుండి డౌన్లోడ్ చేసుకున్నాం. మీకు ఒకవేళ మీరే క్రియేట్ చేసుకోవాలి, ర్యాండమ్ డేటాని మీరు క్రియేట్ చేసుకోవాలనుకున్నా సరే యూ కెన్ క్రియేటెడ్. 2 ఆప్షన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ 2 ఆప్షన్స్. అంటే పిఓసి లెవెల్లో చేసేటప్పుడు వీ హ్యావ్ 2 ఆప్షన్స్. ఆప్షన్ 1 వచ్చేసి డౌన్లోడ్ ది డేటా సెట్స్ ఫ్రమ్ Kaggles. ఓకే. సెకండ్ వచ్చేసరికి ఆప్షన్ 2 వచ్చేసరికి Kaggle ఆర్ అదర్ సోర్సెస్. ఓకే. ఆప్షన్ 2 వచ్చేసరికి ఏంటంటే మన ఓన్గానే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ 2 ఈస్ we can create synthetic data. ఓకే. అర్థమైందా లేదా? సో మీకు ఆల్రెడీ ఆప్షన్ 1 నేను ఆల్రెడీ చూపించిన Kaggle నుండి డౌన్లోడ్ చేసిన. ఓకే. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఆప్షన్ 2 చేస్తున్నాను. అర్థమైందా నేను చెప్తున్న పాయింట్? Yeah.
ఆప్షన్ 1 ఆల్రెడీ చూపించిన కాగల్ నుండి డైరెక్ట్ గా నేను డేటా సోర్స్ ని క్రియేట్ చేసిన, డౌన్లోడ్ చేసిన, అది ఇక్కడ పెట్టేసుకున్నా. సో మీరు దీన్నన్నా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఆప్షన్ 2 ఉంది కదా, మీరే సింథటిక్ డేటా క్రియేట్ చేసి, ఒక్కో సిచ్యువేషన్ అంటారు డోంట్ యూజ్ ఎనీ ఎక్స్టర్నల్ సోర్సెస్, యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ సింథటిక్ డేటా విత్ యువర్ డొమైన్ స్పెసిఫిక్ అన్నప్పుడు మనం చేసేది ఏం లేదు. వీ హ్యావ్ టు గో ఫర్ క్రియేటెడ్. సో ఎలా క్రియేట్ చేస్తాం? ఆప్షన్ 2ని మనం వర్క్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఆప్షన్ 2 మనం వర్క్ చేసేటప్పుడు మనం ర్యాండమ్ ఎక్కువ నంపైలో ర్యాండమ్ అని ఒకటి ఉంటుంది. ఈ ర్యాండమ్ లైబ్రరీలో సో మనకు ర్యాండమ్ అని ఒకటి ఉంటుంది, random.seed. సీడ్ ఎందుకంటే మీరు ఎన్నిసార్లు రన్ చేసినా సేమ్ అవుట్పుట్ వచ్చింది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద సీడ్. ఇక్కడ ఒక నంబర్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ యూజ్ చేసుకోవచ్చు. ఈ సీడ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిందంటే, ఒక np.random.seed అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందంటే, దీని తర్వాత మనం జనరేట్ చేసే ర్యాండమ్ డేటా ఏదైతే ఉంటుందో, ఈ ర్యాండమ్ డేటా అనేది డేటా ఓకే ఎప్పుడు కాన్స్టెంటే ఉంటుంది మీరు ఎన్నిసార్లు చేసినా సరే. ఇక్కడ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవాలి కదా, మనకు ఒక డేటా ఫ్రేమ్ కావాలి కదా. డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? కాలమ్స్ ఉంటుంది, డేటా ఉంటుంది, కాలమ్స్ ఉంటుంది, డేటా ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసరికి ఎయిర్లైన్. ఓకే, ఎయిర్లైన్స్ వచ్చేసరికి మనకి ఆప్షనల్ గా మనకి ఎన్ని ఉన్నాయి అంటే, నేను ఇక్కడ ఓన్లీ 3 తీసుకుంటున్నా, బట్ మనం డౌన్లోడ్ చేసిన దాంట్లో 6 వరకు ఉన్నాయి. మీకు రెండింటిని చూపిస్తున్నాను అన్న. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ దట్ క్రియేటింగ్ యువర్ ఓన్ సింథటిక్ డేటా యాజ్ వెల్ యాజ్ క్యాగల్ నుండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న చూపించాను అన్నట్టు. సో ఇక్కడ నేనేం చేసిన అంటే, ఎయిర్లైన్స్ లో నాకు ఓన్లీ 3 ఎయిర్లైన్స్ లో ఉన్నాయి. సో దట్ నేను ర్యాండమ్ గా ఐ కెన్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ చాయిస్. ర్యాండమ్ డాట్ చాయిస్. ఓకే, ర్యాండమ్ డాట్ చాయిస్. సో ఈ ర్యాండమ్ డాట్ చాయిస్ లో నేను 3 ఎయిర్ లైన్స్ ని నేను యూజ్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ వన్ ఇస్ ఇండిగో. కావాలంటే మీరు 6 కావాలంటే 6 ఎయిర్లైన్, సారీ ఎయిర్ ఇండియా. నెక్స్ట్ చెప్పండి మీకు తెలిసినవి. స్పైస్ జెట్టా, స్పైస్ జెట్, ఇవే కదా మనం ఎక్కువగా చూస్తుంటాం. ఉమ్, ఈ మూడిట్లో ర్యాండమ్ గా అదే సెలెక్ట్ చేసుకునేది. నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం ఆ, అర్థం కావడం కోసం, అండ్ దీన్ని కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే దీన్ని నేను మినిమైజ్ చేసేస్తా. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, సో ఇప్పుడు నేను ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ ఎయిర్లైన్స్, నా ఇష్టం వచ్చిన చాయిస్, ఈ మూడిట్లో ఏదో ఒక చాయిస్ తీసుకుంటా ఉంటుంది ఎప్పటికప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ని ఎన్ని డేటా ఎన్ని ఎన్ని చాయిసెస్ తీసుకోవాలి నేను ఇక్కడ? 100 డేటా పాయింట్స్ ని జనరేట్ చేయాలనుకుంటున్నా. సింథటిక్ డేటా కాబట్టి నేను ఒక 100 ఎలిమెంట్స్ ని తయారు చేస్తున్నా యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో ఇది ఒక కాలం క్రియేట్ అయిపోయింది. ఇంకొక కాలం ఏంటి? స్టాప్స్. ఎన్ని స్టాప్స్ ఉంటాయి అంటే, డిపార్చర్కి అరైవల్ ఉంటుంది కదా, అంతేనా స్టార్టింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఈ మధ్యలో ఎన్ని స్టాప్స్ కావాలన్నది ఆల్సో వీ కెన్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ ర్యాండమ్ డేటా. దిస్ ఈస్ ర్యాండమ్ డేటా కానీ రియల్ డేటా కాదు. రియల్ డేటా కావాలనుకున్నప్పుడు మనం ఇప్పుడు మనం క్యాగల్ నుండి డౌన్లోడ్ చేశాం కదా, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఏం చూపిస్తున్నానంటే వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ డేటా అన్నది కూడా చూపిస్తున్నాను. అది నేను చెప్పే పాయింట్. 0 to 3 ఈ రెండిట్లో ఏదో 0 నుండి 3 వరకు ఒక్కోసారి నో స్టాప్స్ ఉండొచ్చు, లేదా ఒక స్టాప్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, మ్యాక్స్ 3 ఉంటాయి అన్నట్టు. సో మళ్ళీ ఇక్కడ కూడా 1000 డేటా పాయింట్స్ ని జనరేట్ చేస్తున్నా. 1000 ఈజ్ ఇండికేటింగ్ దట్ 1000 రోస్. నెక్స్ట్ వచ్చేసరికి డ్యూరేషన్ టైం. నేను ఇక్కడ ఓన్లీ 4 కాలమ్స్ తీసుకుంటున్నా, బట్ నేను డౌన్లోడ్ చేసిన దాంట్లో అలా లేదు, కొంచెం ఇంకా రియలిస్టిక్ ఉంది. ఎన్పి డాట్, మనం ఎండ్ ఆఫ్ ద డే మనం ఇష్టం, మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ర్యాండెంట్ అంటే ఇంటీజర్, ర్యాండెంట్ అంటే ర్యాండమ్ ఇంటీజర్ అనమాట. ఓకే, సో 1 నుండి 10 అంటే 10 అవర్స్ అండ్ 1000 డేటా పాయింట్స్ ని జనరేట్ చేస్తున్నాం. ఓకే, 1 to 10 1000 డేటా పాయింట్స్ ని జనరేట్ చేస్తున్నాం. డ్యూరేషన్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రైజ్ ఈజ్ మై టార్గెట్ కాలం కాబట్టి టార్గెట్ కాలం కూడా నాకు కావాలి కాబట్టి టార్గెట్ కాలం కూడా తీసుకుంటున్నాం. టార్గెట్ కాలం వచ్చేసి ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఎంట్. ప్రైజ్ ని కూడా మనం డిసైడ్ చేయాలి కదా. సో ఇది కూడా ర్యాండమ్ కైండ్ ఆఫ్ థింగ్. జస్ట్ 1 సెకండ్ బ్రో, క్లాస్లో ఉన్న అయిపోయాక కాల్ చేస్తాను. 10 minutes.
రన్ ఇట్ 3000 నుండి 15,000 వరకు ఉంది అనుకున్నాం. ద రేంజ్ ఆఫ్ ద ప్రైజెస్ జనరల్లీ 3000 నుండి 15,000 వరకు ఉంటుంది కదా. ఇవి కూడా ఒక 1000 డేటా పాయింట్స్ ని జనరేట్ చేసిన. వీటన్నిటి నేను ఏం చేసిన అంటే డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసేసుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా. ఆ వేరియబుల్ వచ్చేసరికి దిస్ ఈజ్ మై డేటా అన్నమాట. ఓకే, సో ఈ విధంగా నేను సింథటిక్ డేటాని క్రియేట్ చేసిన. సో యూ కెన్ ఏబుల్ టు డిస్ప్లే ఇట్. సో చూడండి, ఇవే కదా. ఇస్ ఇట్ క్లియర్? ఇది మన జెన్యూన్ డేటా ఉన్నట్టుందా లేదా చెప్పండి, మీరే చెప్పాలి నాకు. నేను క్రియేట్ చేసిన ర్యాండమ్ డేటా, మీ ముందు క్రియేట్ చేసిన ర్యాండమ్ డేటా, ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని. సో లేదు లేదు అంజన్, ఇలా కాదు, నేను ఐ వాంట్ టు సీ దట్ మీరు మనం డౌన్లోడ్ చేసినాం కదా క్యాగల్ నుండి, ఆ డేటా నేను చూడాలి అనుకున్నప్పుడు మళ్ళా పాండాస్లోనే రీడ్ సిఎస్వి అని ఒకటి ఉంటుంది. నేను ఇప్పుడు ఆప్షన్ 1కి వెళ్తున్నా. ఆప్షన్ 1 క్యాగల్ డేటాని, క్యాగల్ డేటా ఉంది కదా, ఆల్రెడీ నేను మీకు డౌన్లోడ్ చేసిన కాబట్టి క్యాగల్ డేటాని లోడ్ చేస్తాను అనమాట. ఓకే, సో క్యాగల్ డేటా ఎక్కడ ఉంది? డేటా సెట్స్లో ఉంది కదా. సో పీడీ డాట్ రీడ్ సి. ఈ రెండిట్లో మీరు ఏదన్నా ఒకటి యూజ్ చేసుకోవచ్చు, రెండు యూజ్ చేసుకోవద్దు. నేను మీకు రెండింటి గురించి చెప్తున్నా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నాన్న. Yeah, got it. ఓకే, సో ఇక్కడ మన డేటా సెట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పాత్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. పాత్ ఏంటి? పాత్ నాకు ఎక్కడుంది? పాత్ 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 ఓకే, మన ఇక్కడ ఎయిర్లైన్ డేటా సోర్స్ డేటా సెట్స్, ఇక్కడ కాపీ చేయండి పాతని. ఓకే, సో ఇచ్చేసి నెక్స్ట్ ఫైల్ పేరు ఏం పేరు? ఎయిర్లైన్ ప్రైస్ Prediction. డాట్ సిఎస్వి, ఇదే కదా. ఏ స్పెల్లింగ్ కరెక్ట్ అనా? ఎయిర్లైన్ ఇది ఇక్కడ Yeah, డేటా yeah, సెట్స్, yeah. డేటా Oh, yeah. సెట్స్ లో ఎయిర్లైన్ అండర్ స్కోర్ ప్రైస్ అండర్ స్కోర్ ప్రైస్ సిఎస్వి, ఇదే కదా. దీన్ని మనం రీడ్ చేస్తున్నాం సింపుల్ గా. మనం ఇందాక క్రియేట్ చేసినాం, ఇప్పుడు ఏం చేసినాం అంటే ఎక్కడో ఉన్న డేటాని మనం లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసి దాన్ని లోడ్ చేస్తాం. ఇది మన యొక్క క్యాగల్ డేటా. దిస్ ఈస్ క్యాగల్ డిఎఫ్. ఒక సింథటిక్ ఎర్రర్. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే 2 స్లాష్లు యూజ్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ మనకి రావాలా, ఎర్రర్ వస్తేనే మనకి. అంటే మనం ఆల్రెడీ అదే పాత్ లో ఉన్నాం కదా, సి హెడ్ఫోన్ అలా ఇవ్వాలంటారా? స్లాష్ అన్నది, ఇప్పుడు మనకి స్లాష్ అన్నది 2 స్లాషెస్ విచ్ ఈస్ ఈక్వల్ టు సింగిల్ స్లాష్ అనమాట పైథాన్ లో. ఓకే, లెట్స్ సి, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చింది చూడండి. ఇప్పుడు మనం కాపీ చేసినాం కానీ సింగిల్ స్లాష్ ఉంది చూడండి. సింగిల్ స్లాష్ అన్నది సింగిల్ స్లాష్ ని సింగిల్ స్లాష్ లాగా తీసుకోదు. అప్పుడు మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తే అప్పుడు అది సింగిల్ స్లాష్ తీసుకునేది అనమాట. అందుకనే మనం కాపీ చేసినప్పుడు ఒకవేళ ఈ స్లాష్ ఉంది అనుకోండి, సో ఇంకొక స్లాష్ పెట్టండి, అప్పుడు మనకి ఎటువంటి ఎర్రర్ రాదు. ఇది పైథాన్లో నేను చెప్పే పాయింట్స్. ఓకే, హెడ్. ఓకే, చూడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇండెక్స్ కూడా తీసుకుందనమాట. దాన్ని మనం ఇగ్నోర్ కూడా చేయొచ్చు, ఇగ్నోర్ ది ఇండెక్స్ అని చెప్పేసి. ఓకే, దాన్ని మనం అవసరం అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఎన్నేముడ్ అని ఉంది కదా, దీన్ని మనం రిమూవ్ చేద్దాంలే. చూడండి, ఇక్కడ ఎయిర్లైన్, ఫ్లైట్, సోర్స్ సిటీ, డిపార్చరు, టైము, అరైవల్, డెస్టినేషను, క్లాస్, డ్యూరేషను, డేస్ లెఫ్ట్, ప్రైజ్. ఇది మన యొక్క క్యాగల్ డేటా. ఇది పైది ఏంటంటే మనం క్రియేట్ చేసిన డేటా. ఓకే, సో ఏది బెస్ట్ ఉంది? డౌన్లోడ్ చేసిన డేటానే బెస్ట్ ఉంది కదా. అండ్ విచ్ ఇట్ మైట్ బి మోర్ రిప్లికేటెడ్ అన్నట్టు, మోర్ రిప్లికేటెడ్ టు యువర్ రియల్ వరల్డ్ డేటా. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మీరు చేసింది ఏంటంటే ఇప్పుడు లోకల్ డేటాని మనం లోడ్ చేసుకున్నాం. జస్ట్ మన యొక్క సిస్టంలో చూపించిన డేటా ఎలా ఉందన్నది. ఈ డేటాని మనం స్టెప్ 2గా మనం ఏం చేయాలంటే, స్టెప్ 2గా మనం ఏం చేయాలి? అప్లోడ్ దిస్ డేటా ఇంటూ దిస్ క్యాగల్ డేటా. క్యాగల్ డేటా ఎక్కువ ఉంది కదా, సో క్యాగల్ డేటా ఎక్కువ ఉన్నప్పుడు మనకు ప్రైస్ ఎక్కువ పడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఎందుకు క్యాగల్ డేటా, ఇప్పుడు మనకి డేటా డాట్ ఇన్ఫోకి వెళ్ళారనుకోండి, యూ విల్ గెట్ నో దట్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ కాలమ్స్. జస్ట్ 1000 కాలమ్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి అంటే 4 ఇంటూ వెరీ లిమిటెడ్. ఎంత సైజ్ ఉంది?
19.7 కేబీ ఉంది, వెరీ స్మాల్ సైజ్. అదే మనం ఇప్పుడు క్యాగల్ డేటా ఉంది కదా, క్యాగల్ డేటా ఇన్ఫో కొట్టారనుకోండి, దాని యొక్క మెమరీ ఎంత ఆక్యుపై చేస్తుందన్నో చూడొచ్చు. 27.5 ఎంబీ. కేబీస్ ఎక్కడ, ఎంబీస్ ఎక్కడ, మీరే చెప్పుకోవాలా. 29.7 కేబీ ఎక్కడ, 27.5 ఎంబీ ఎక్కడ, ఏది ఎక్కువ? అండ్ ఇక్కడ మనకి 1 lakh ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని ఇదంతా క్లీన్ డేటా అని చెప్తుంది. సో టోటల్గా 0 to 3,153 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 3,153 రికార్డ్స్ కూడా నాన్ నల్ అన్నమాట, అంటే డేటా వచ్చేసి క్లీన్ క్వాలిటీ డేటా ఉంది. సో ఇట్స్ యువర్ చాయిస్. క్యాగల్లో మనం ఈ డేటాని అప్లోడ్ చేసుకుందామా, ఈ డేటాని అప్లోడ్ చేసుకుందామా అన్నది ఇట్స్ యువర్ చాయిస్. ఏది చేసినా సరే మనకి ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ రావాలి. జస్ట్ ఆ ఫ్లో అర్థం కావాలి. అంటే అవుట్పుట్ అంటే ఎయిర్లైన్ ప్రైస్ కరెక్ట్గా అక్యురేట్గా మనకు రిజల్ట్స్ రావాలన్నది నా ఇంటెన్షన్ కాదు. వీ షుడ్ అండర్స్టూడ్ ద ఫ్లో ఎలా ఉంది, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ని మనం ఎలా వాడుకుంటున్నాం, ఏ విధంగా డేటా మూవ్ అవుతుంది, ఏ విధంగా మనం డేటాని క్లీన్ చేస్తున్నాం, అది మనకు అర్థం కావాలన్నట్టు. ఓకే, యప్, ఐ హోప్ చాలా టైం అయిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ 15 minutes ఎక్కువైంది. సో మనం ఈ డేటాని రేపు S3లోకి లోడ్ చేసుకొని స్టేజ్ మేకర్లో వర్క్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ది స్క్రాచ్. విల్ వర్క్ ఆన్ అ ప్రాజెక్ట్ ఓరియంటెడ్. ఓకే, Queries ఇవన్నీ ఒకసారి షేర్ Got it. చేస్తారా? హలో, థ్యాంక్స్, బాయ్.